హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఏమన్నా చెప్పాలనుకున్న డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ అయితే అడగండి. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందనమాట అసలు నాది కిచెన్ అయితే మస్తు నీట్గా ఉంటుండే. అసలు చాలా అంటే చాలా బాగా పెట్టుకుంటాను నేను అన్నీ నీట్గా. అంటే ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే పక్క పడేస్తా, కానీ ఇంట్రెస్ట్ ఉంటే మటుకి చాలా నీట్గా సర్దుకుంటాను అనమాట కిచెను. మా ఇంటికి మ్యాక్సిమం ఎవరు వచ్చినా సరే చాలా బాగా పెట్టుకుంటావు, నీట్గా ఉంటుంది అనేసి అంటారనమాట. చూడండి, కిచెన్ అయితే ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అనమాట ఇలా ఉండేది నా కిచెను. యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకైతే ఒక్కోసారి అస్సలు వర్క్ ఎక్కువ ఉండి అస్సలు చేయబుద్ధి కావట్లేదు అనమాట. అంటే కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, బయటికి పోయి వచ్చినప్పుడు, ఇంకా అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా, అప్పుడు ఎట్లా అంటే అట్లా పడేస్తాను కదా. అలా అలా ఎక్కువ ఈ మధ్య అయితే అట్లనే జరుగుతుంది. అంటే మ్యాక్సిమం ఉంటుంది, ఒక్కోసారి అలసిపోయినప్పుడు ఎట్లా పెడతాను అనేసి అది కూడా షూట్ చేశాను అనమాట. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా ఇంకా అనేసి నేను ఇంకా అట్లా కూడా షూట్ చేసి చూపిస్తున్నాను. ఇదేమో అప్పుడు పెట్టకముందు ఇట్లా ఉంచుకునేదాన్ని. 11 వరకు ఇట్లా ఉంటుంది అనమాట డైలీ నా కిచెను. నైట్ అయితే కొంచెం ఎక్కడెక్కడే పెట్టేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇది యూట్యూబ్ పెట్టినాక చూడండి నా కిచెన్ పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఒక లుక్ వేయండి. అన్నిసార్లు అలా ఉండదు, సమ్ టైమ్స్ అలా ఉంటుంది. సో అది కూడా షూట్ చేసి చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి స్నానం చేసి పూజ చేసుకున్నాను. గురువారం అనమాట, కంపల్సరీ గురువారం నాకు చాలా లేట్ అవుతుంది. 12 అయిపోతుంది అనమాట పూజ, పారాయణము, నైవేద్యము అన్నీ అంటే. సో ఇలా అయితే గురువారం పూజ చేసుకున్నాను. అసలు నాకు గురువారం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు నా ఫేవరెట్ గాడు సాయిబాబా, తర్వాత వచ్చేసి శివుడు అనమాట, వెంకటేశ్వర స్వామి. ఇంకా అంటే అందరినీ నమ్ముతాను, ఎక్కువైతే ఈ ముగ్గురిని బాగా నమ్ముతాను అనమాట. సో పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. ఇది గురువారం రోజే చేశానమాట. ఇంకా పారాయణం కూడా చదివి పోస్ట్ చేస్తాము. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను అనుకుంటా. సో నా క్యాండిల్స్, ఫ్లవర్ డెకరేషన్ అంటే చాలా ఇష్టము. ఇది అందరికీ తెలుసు, నా వీడియోలు చూసే వాళ్ళందరికీ. ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను అనమాట డెకరేషన్, ఎప్పుడు ఒకటేలా చేయను. ఒక్కోసారి రెడ్ గులాబీతో చేస్తా, ఓన్లీ వైట్ చేస్తా, ఓన్లీ ఎల్లో చేస్తా. ఇవాళ అయితే ఇట్లా చేశాను అనమాట 3 కలర్స్తో. తర్వాత వచ్చేసి మా చెట్లు కొన్ని సార్లన్నా చూపించండి వీక్లీ వన్స్ ట్వైజ్ అనేసి అడుగుతున్నారు మా ఫ్రెండ్స్. సో అందుకనేసి వాళ్ళ కోసము మా చెట్టుకి అయితే అరటికాయలు వచ్చిందనమాట. సో అది కూడా షూట్ చేశాను. ఇది మా ఇంటికి ముందు సైడ్ పెట్టామన్నమాట. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చింది. కాకపోతే పూత అంతా కూడా ఏముండదు. ఈ జామ చెట్టు అయితే ముందు రోజు నార్మల్గానే ఉంటున్నాయి, కచ్చిగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే వరకు చూడండి ఎంత పండిపోతుందో. ఇట్లా పండిపోతేనేమో అస్సలు తినబుద్ధి కాదు నాకైతే. కొంచెం దూరగా ఉంటే ఇష్టం అనమాట. స్టార్ ఫ్రూట్స్ కూడా చూడండి బాగా వచ్చినాయి. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అది పెద్ద బాగేం కాదు, కానీ బాగున్నాయి. ఈసారి అయితే స్టార్ ఫ్రూట్స్ నేను ఎక్కువ తిన్నాను అనమాట. లాస్ట్ టైం అన్ని స్టార్ ఫ్రూట్స్ ఉన్నా కానీ పెద్దగా తినలేదు. ఇప్పుడైతే డైలీ 2 తింటున్నా. అంజీరు కూడా ఈ మధ్య కొంచెం బాగానే వస్తున్నాయి. ఒక 7-8 అంజీర్లు ఉన్నాయి అన్నమాట. ఇంకొక 4-5 డేస్లో పండిపోతాయి మంచిగా. అప్పుడు కూడా నేను షూట్ చేసి చూపిస్తాను. మనం ఎంత వాటర్ ఇచ్చినా సరే మొక్కలకి, మనం వర్షం పడితే అసలు మొక్కలు చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్క రోజులోనే చూడండి అలా పండిపోయినాయి. జామ పండ్లు అయితే కోసానమాట, ఒక 5-6 ఉండే కోసి, అదొక్కటి నేను తిన్నాను. ఆ మిగతా అస్సలు టచ్ చేయలేదు. నాకు అసలు అట్లా పండితే ఇష్టం ఉండదు అనమాట. కానీ ఒక్క రోజులోనే పండిపోతున్నాయి జామ పండ్లు. మా కాలనీలో మ్యాక్సిమం అందరికీ జామ పండు చెట్లు ఉన్నాయి. ఇంకా పెద్దగా ఎవరికన్నా ఇచ్చినా కానీ అంత ఇంట్రెస్ట్ ఏం చూపించారు. ఇంక ఇదేమో ముందు రోజు కోసిన జామ పండ్లు అనమాట. స్టార్ ఫ్రూట్స్ 4, జామ పండ్లు 4 కోసాను. ఇంకా నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూజ అయిపోయినాక దోశ పోసుకొని తిన్నాను అనమాట. దోశలు అయితే మస్తు వస్తాయి గ్రైండర్లో వేస్తే, నేను అస్సలు మిక్సీలో వేయను.
సో కారం దోశ చేశానమాట. గ్రైండర్లోనే వేసుకుంటా. కాస్త రిస్క్ పని ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ వైజ్ గ్రైండర్లో చాలా బాగుంటాయి. ఇంకా కారం దోశ చేస్తా, ఎగ్ దోశ, దానికి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ అనమాట. నేనైతే ఎక్కువ ఆనియన్ దోశ ఇష్టపడతాను. మా పిల్లలు మా వారైతే ఎగ్ దోశ, కారం దోశ అడుగుతారనమాట. ఇంకెవరికి ఏది ఇష్టమైతే అలా చేసిస్తాను. ఇంకా అట్లా అనమాట. ఒక్క చాయ్ గ్లాసే చేస్తాను నేను పిండి అయితే. ఎక్కువ చేసేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అట్లా అస్సలు పెట్టాను అనమాట. నాకు అలవాటు లేదు. ఎవరన్నా రిలేటివ్స్ వస్తుంటే మాత్రమే కొంచెం ఎక్స్ట్రా రుబ్బుతా కానీ నార్మల్గా అయితే చాలా తక్కువ చేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే కొంచెం మురుకులు చేస్తున్నాను అనమాట పిల్లలకి. నా స్టైల్లో నేను మురుకులు ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనిలో శనగపిండి అస్సలు వేయను. ఓన్లీ బియ్యం పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే సరిపడా 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారము, కొంచెం వాము 2 స్పూన్స్, నువ్వులు 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. నేను వచ్చేసి వేడి చేసిన నెయ్యి కానీ వేడి చేసిన నూనె కానీ వేసుకుంటారు కదా, నేను నార్మల్గా 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అనమాట. వేసేసుకొని హాట్ వాటర్ కూడా ఏం పోయాను, నేను నార్మల్గా కూల్ వాటర్ తోటే పోసి కలుపుకుంటాను. అప్పటికప్పుడే ఇది 1/2 kg పిండి అనమాట. నేను ఎక్కువ చేయను. ఇంకా నాకు ఎందుకు ఎక్కువ చేస్తే చేతులన్నీ ఎర్రగా అయిపోతాయి అనమాట. పెద్దగా అలవాట్లేదు. ఇంకా కొంచెం సెన్సిటివ్ అనమాట నేను. అంటే అంతకుముందు లేదు కానీ ఈ మధ్య ఎందుకో అసలు నాకు కొంచెం సోపు పడట్లేదు. ఇట్లా మురుకులు అట్లా చేస్తే కొంచెం ఫింగర్స్ ఇట్లా ఎర్రగా అయిపోతున్నాయి. ఆల్రెడీ చూయించుకున్నాను డాక్టర్ కూడా. ఏం లేదు ప్రాబ్లం, ఏమి కొంచెం సెన్సిటివ్ ఉన్నారులే అని అనేసి అంటున్నాడు అనమాట డాక్టరు. అన్ని టెస్టులు కూడా చేయించుకున్నా, ఏం లేదు. అందుకనేసి నేను ఎక్కువ క్వాంటిటీ అస్సలు పెట్టుకోను. మా అమ్మ అదే అంటది. అప్పట్లో 2-3 kgs కూడా చేసాము మేము. 1/2 kgకి ఇట్లా అవ్వడం ఏంది చేతులని మా అమ్మ ఆశ్చర్యపోతుంది అనమాట. సో చూసుకుంటూ మనము కలిపేసి నానబెట్టేస్తే మనకి వాటర్ ఎక్కువ ఫామ్ అవుతుంది మురుకుల పిండిలో. సో మనం కొంచెం గట్టిగానే కలుపుకొని మనం గిద్దెల్లో పెట్టుకునేటప్పుడు కొంచెం చెయ్యి తడుపుకుంటూ మురుకులు గిద్దెలో వేసేసుకొని చేసుకుంటే సరిపోతుంది. పడుకొని లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కొంచెం వాయిస్ ఎట్లనో అనిపిస్తుంది నాది నేను వింటుంటేనే. కొంచెం లైట్గా కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయిందనమాట. సో వెదర్ బాగాలేదు, అందుకనేసి ఇలా వస్తుందన్నమాట వాయిస్. ఇంకా అప్పటికప్పుడే కొంచెం చేస్తున్న మురుకులు ఇంకా పిల్లలు తింటారు కదా అని. మాకు హైదరాబాద్లో అయితే వెదర్ అయితే కూల్గానే ఉంది, వర్షం పడుతూ ఉంది డే బై డే. సో అయితే మనకి హాట్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో నేనైతే 1/2 kg చేస్తాను. నాకు 1 వీక్ వరకు వస్తాయి అన్నమాట ఇవి మురుకులు. చిన్న బిల్లలుగా వేసి చేస్తానన్నమాట. ఇంకా అప్పటికప్పుడు కలిపేసుకొని పక్కనే ఆయిల్ పెట్టేసుకొని చేస్తాను. ఇంకెప్పుడు ఇంతే, నేను 1/2 kg మించి అయితే అసలు చేయను. ఇంకా బాండీలో అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇనుప బాండీలో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం ఈ టైప్ మురుకులు వేసాను. కొంచెం లావుగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఇవి కొన్ని చేశాను. ఇంకా తర్వాత అయితే కొంచెం నార్మల్ మురుకులు ఉంటాయి కదా మీడియం సైజువి, అవి కూడా చేశాను అనమాట. ఇంకా అంటే పెద్దగా ఇట్లా చక్రంలాగా పోయాను అనమాట నేను. బిల్లల టైప్ పోసామనుకో మనిషికి ఒక 2-3 పెట్టుకొని తినొచ్చు కదా, మనకి బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా మొత్తం పెద్దగా పోస్తే కొంచెం మనకి బాక్స్లో పెట్టాలన్నా అంత కన్వీనియంట్ ఉండదు. నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను. నేను అస్సలు శనగపిండి లేకుండా చేస్తే ఎక్కువ మురుకులు అయితే ఇంకా చేస్తే మళ్ళీ అచ్చం శనగపిండితో కూడా చేస్తాను. మళ్ళీ ఆలు వేసి చేస్తాను. మళ్ళీ కొంచెం సగం శనగపిండి సగం బియ్యం పిండి వేసి కూడా చేస్తాను అనమాట. ఇట్లా ఇంకా ఎప్పుడు ఒకలాగా ఏం చేయను. ఈ ఫస్ట్ టైం నేను మురుకులు చూపించడం అయితే, అంటే నా వీడియోస్ స్టార్ట్ అయినాక. సో ఇది ఒక మోడల్ చూపిస్తాను. ఇంకా ముందు అయితే పెరుగు వేసి చేసినవి, ఆలు వేసి చేసినవి, ఓన్లీ శనగపిండివి, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్తో చేసినవి అవన్నీ కూడా చూపిస్తాను. తర్వాత అయితే ఇంకా ఇట్లా ఈవినింగ్ అయితే ఒక 40 మినిట్స్ పట్టింది నాకు టైం అయితే. 40 మినిట్స్లో అయితే ఇంకా అన్నీ ఇట్లా కంప్లీట్ చేశాను. ఇంకా నేనైతే ఫస్ట్ వేయడంతో తినడం అలవాటు నాకు. ఏదైనా సరే ఫస్ట్ వేడి మీద కొంచెం టేస్ట్ చేయడం అలవాటు అనమాట. మీలో ఎంతమందికి అలవాటు ఉందనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తింటూ చూస్తున్నాను ఫోన్లో వీడియో. క్రిస్పీగా ఉంటుంది అనమాట. మనం మురుకులు ఎప్పుడైనా తీసిన వెంటనే బాగుండదు, కాసేపు అయినాక తింటే క్రిస్పీగా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ యాడ్ చేశాను. ఇంకా నేను మా అమ్మ దగ్గరికి కూడా వెళ్తున్నాను కదా, కొంచెం
ఆ మురుకుల్లోనే కొన్ని నేను తీసుకున్నాను, కొన్ని మమ్మీకి తీసుకెళ్ళి, ఎందుకంటే మా నాన్న తింటాడు కదా, కొంచెం సాల్ట్ తక్కువ వేసి చేశానమాట. సో న్యాచురల్గా అయితే ఇట్లనే ఉంటానబ్బా నేను ఇంట్లో. ఇప్పుడు మురుకులు తింటే ఎట్లా ఉన్నానో అట్లా ఉన్నాను అనమాట. ఆ రోజు వర్క్ ఎక్కువ ఉంది చేసుకుంటూ అట్లా ఇట్లా మురుకులు అయితే ఇవైనాయి. దీనిలో సగం పిల్లలకి ఉంచేసి సగం మా నాన్నకైతే తీసుకెళ్ళాను. మా నాన్న కూడా కొంచెం 4కి రోజు ఏదో ఒకటి తింటాడు కదా, మా మమ్మీకి బాగలేదనేసి ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా అమ్మ వాళ్ళ చెట్లు అవన్నీ షూట్ చేశాను. అది వచ్చేసి అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అసలు ఎంత క్రిస్పీగా బాగున్నాయో ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.